హాయ్ ఫ్రెండ్స్, కోల్కతా రేప్ కేసును ఖచ్చితంగా ఎవరో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సంజయ్ రాయ్ మాత్రమే దోషి కాదని, ఈ నేరంలో ఇంకా ఎక్కువ మంది ప్రమేయం ఉందని స్పష్టం చేసే 7 లూప్ హోల్స్ నేను మీ ముందుంచబోతున్నాను. సంఘటన జరిగిన 5 రోజులకే ఘటనా స్థలానికి 20 మీటర్ల దూరంలో రెనోవేషన్ వర్క్ ప్రారంభించడంతో ఈ సమస్యను అణచివేసేందుకు ఆసుపత్రి ప్రయత్నిస్తోందని కొందరు భావిస్తున్నారు. సాధారణంగా క్రైమ్ సీన్ను పూర్తిగా పీల్ చేసేస్తారు. కానీ ఈ కేసులో మాత్రం అలా జరగలేదు. సో ఈ కారణంగానే సంజయ్ రాయ్ ఒక రాజకీయ పార్టీ సభ్యుడు కాబట్టి ఈ విషయాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరంటున్నారు. అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేశారని స్పష్టం చేసే ఇలాంటి 7 ప్రశ్నల గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని సెమినార్ రూంలో 31 ఏళ్ల పీజీ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేశారు. అయితే కళ్ళు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం అవుతున్న బాధితురాలి మృతదేహం ఎంతో ఘోరమైన స్థితిలో బట్టలు లేకుండా దొరికింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఆమె 36 అవర్స్ డ్యూటీలో ఉంది. డాక్టర్స్ 36 గంటల డ్యూటీలో భాగంగా నిరంతరం పగలు రాత్రి ఎమర్జెన్సీ పేషెంట్ కేర్ కోసం ఆసుపత్రిలోనే డాక్టర్స్ ఉండాల్సి వస్తుంది. అవును, 36 గంటల పాటు వారు పూర్తిగా ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోంది. అక్కడే తినటం, స్నానం చేయటం, ఫ్రెష్ అవటం, ఇలా అన్ని హాస్పిటల్లోనే చేస్తారు. ఆ రాత్రి కూడా 24 గంటలు పనిచేసిన తరువాత విక్టిమ్ మరియు తన 4 కొలీగ్స్ డిన్నర్ కోసం సెమినార్ హాల్కు వచ్చారు. అక్కడ వారు నీరజ్ చోప్రా మ్యాచ్ చూసి రాత్రి 3 గంటల సమయంలో వారంతా డిన్నర్ చేసి 4 కొలీగ్స్ తిరిగి తమ డ్యూటీకి వెళ్లారు. కానీ విక్టిమ్ డాక్టర్ బిజీ డ్యూటీ తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంది. అందువల్ల ఆమె సెమినార్ హాల్లో కొద్దిసేపు నిద్రపోయింది. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ గదిలోకి ప్రవేశించి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై 7 గంటల 30 నిమిషాలకు విక్టిమ్ డాక్టర్ శవాన్ని డిస్కవర్ చేశారు. అయితే మృతదేహాన్ని మొదట ఎవరు చూశారనే దానిపై ఇంతవరకు ఎటువంటి సమాచారము బయటికి రాలేదు. ఇక ఇప్పుడు 7 గంటల 30 నిమిషాలకు సెమినార్ హాల్లో మృతదేహం కనిపించింది. కానీ ఆమె తల్లిదండ్రులకు మాత్రం 10 గంటల సమయంలో ఇన్ఫార్మ్ చేశారు. ఆపై తమ కూతురి మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదు. 3 గంటల పాటు సెమినార్ హాల్ బయటే నిలబెట్టారు. ఆమె తల్లిదండ్రులు ఏడుస్తూనే తమ కుమార్తెను ఒక్కసారి చూడనివ్వమని పోలీసులను అభ్యర్థించారు. కానీ వారు అస్సలు వినలేదు. అయితే 3 గంటల తర్వాత చివరకు తల్లిదండ్రులు లోపలికి వెళ్లి చూసేసరికి ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను చూడలేని స్థితిలో ఆమె ఒంటిపై బట్టలు లేకుండా నిర్జీవంగా పడి ఉంది. ఎవ్వరూ చూడలేనటువంటి ఘోరమైన స్థితిలో అమ్మాయి శరీరం పడి ఉంది. ఆ దృశ్యాలను చూసి అది ఒక అత్యాచారం కేసు అని అందరికీ అర్థమైపోతుంది. కానీ హాస్పిటల్ అథారిటీస్ మాత్రం ఈ కేసును సూసైడ్ కేసుగా పేర్కొంటూ రాత్రికి రాత్రే కప్పిపుచ్చాలని భావించింది. అయితే ఇక్కడే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అసలు ఆసుపత్రి యాజమాన్యం స్పష్టమైన అత్యాచారం మరియు హత్య కేసును ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించింది? మరియు తన తల్లిదండ్రులను 3 గంటల పాటు మృతదేహాన్ని ఎందుకు చూడనివ్వలేదు? ఆసుపత్రి యాజమాన్యం ఎవరినైనా కాపాడాలనుకుంటుందా, లేక సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారా? ఇక్కడ అత్యంత సిగ్గుచేటు విషయం ఏంటంటే, ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎటువంటి శవ పరీక్ష నిర్వహించకుండా, ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా విక్టిమ్ డాక్టర్ను సైకోసిస్ అనే మానసిక వ్యాధి ఉందని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తీర్పునిచ్చేశారు. ఇంత త్వరగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ప్రిన్సిపల్కు ఎందుకు వచ్చింది అనేటటువంటిది ఇక్కడ ఉద్భవించే అతి ముఖ్యమైన ప్రశ్న. ఈ కేసును ఏదో రకంగా కప్పిపుచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే ఈ వార్త అదే ఆసుపత్రిలోని ఇతర డాక్టర్లు, ఇతర సిబ్బందికి చేరడంతో వారు వెంటనే నిరసనకు దిగారు. క్రమక్రమంగా ఇది భారతదేశం అంతటా వ్యాపించి సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అయింది. ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో కేసు మరింత కాంప్లికేటెడ్గా మారింది. డాక్టర్ శ్రావణిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది.
ఆమెను దారుణంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుడి చేయి, పెదవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కాలర్ ఎముక కూడా నలిగిపోయింది. కాబట్టి ఇది ఆత్మహత్య కాదని నివేదిక స్పష్టం చేసింది. ఆ తరువాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి తెల్లవారుజామున 4 గంటలకు సెమినార్ హాల్లోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్నారు. సెమినార్ హాల్లో బ్లూటూత్ ఇయర్ ఫోన్ కూడా పోలీసులకు లభించింది. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు కూడా తన నేరాన్ని అంగీకరించాడు. ఇంతకీ ఈ సంజయ్ రాయ్ ఎవరు? ఒక విధంగా చూసుకుంటే ఈ వ్యక్తికి ఆసుపత్రితో ఏ విధంగానూ సంబంధం లేదు. అతడు స్టాఫ్ మెంబర్ కూడా కాదు, మెడికల్ పర్సన్ కూడా కాదు. కానీ బేసికల్లీ 2019 నుంచి సంజయ్ కోల్కతా పోలీసులతో కలిసి వెల్ఫేర్ సెల్లో సివిక్ వాలంటీర్గా పనిచేసేవాడు. సివిక్ వాలంటీర్ అంటే ట్రాఫిక్ వంటి కొన్ని ప్రాథమిక పనుల్లో పోలీసులకు ప్రాథమికంగా సహాయం చేసే వ్యక్తులు. అయితే నివేదికల ప్రకారం సంజయ్ తరచుగా కోల్కతా పోలీస్ టీషర్ట్ ధరించి తిరుగుతుండేవాడట. మరియు అతని బైక్ పై కోల్కతా పోలీస్ ప్లేట్ కూడా ఉంది. రోగి యొక్క బంధువులు రోగిని సందర్శించడానికి కూడా ఆసుపత్రిలోకి కూడా ప్రవేశం లభించదు. అలాంటిది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తెల్లవారుజామున 4 గంటలకు ఈ వ్యక్తికి ప్రవేశం ఎలా దొరికిందన్నది ఇక్కడ ఉద్భవించే మరో ప్రశ్న. ఏ ప్రభుత్వాసుపత్రిలోనైనా గార్డులు ఉంటారు. అయితే వారెవరూ ఈ వ్యక్తిని ఎందుకు ఆపలేదు? ఇక్కడ మరో ఆశ్చర్యపరిచే విషయమేంటంటే నేరం జరిగిన ప్రాంతానికి కేవలం 20 మీటర్ల దూరంలో కన్స్ట్రక్షన్ వర్క్ ప్రారంభించారని, పోలీసులు కూడా అక్కడే కూర్చున్నారని చూపిస్తూ మెడికల్ స్టూడెంట్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏంటంటే సాధారణంగా ఏ క్రైమ్ సీన్ అయినా మొత్తం సీల్ చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద నేరం జరిగిందని తెలిసి కూడా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రారంభించడానికి పర్మిషన్ ఎందుకిచ్చారు? సో సాక్ష్యాధారాలన్నింటినీ నాశనం చేయటానికే ఇదంతా జరుగుతోందని ఆ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇదేమీ సంజయ్ రాయ్ చేసిన మొదటి నేరం కాదు. ఈ సంఘటన జరగడానికి కొన్ని వారాల ముందు ఒక మహిళా వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనిపై అప్పటికే ఫిర్యాదు నమోదైంది. కానీ పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసుకు ముందే మరో మహిళ గత 3 నెలలుగా సంజయ్ రాయ్ తనకు ఫోన్ చేసి వేధిస్తున్నాడని లాల్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మందులు కొంటాననే నెపంతో సంజయ్ రాయ్ తొలిసారి మెడికల్ హాస్పిటల్ నుంచే తనను సంప్రదించాడని, ఆ తరువాత ప్రిస్క్రిప్షన్ నుంచి ఆమె నెంబర్ దొంగిలించాడని, ఆ తరువాత సంజయ్ తనను వేధిస్తున్నాడని, మళ్లీ తనను కలవడానికి రావాలని మహిళను బెదిరిస్తున్నాడని కంప్లైంట్ చేసింది. కానీ దీనిపై అక్కడి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే అరెస్టు తర్వాత సంజయ్ రాయ్ ఫోన్ నుంచి ఏరోనాటిక్ కంటెంట్ కూడా లభ్యమైంది. ఇరుగు పొరుగు వారిని విచారించగా సంజయ్కు 4 సార్లు వివాహమైందని, అతని 3 భార్యలు అతన్ని వదిలి వెళ్లిపోయారని చెప్పారు. ఆయన చరిత్ర కూడా ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గృహహింస ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఆయనపై విచారణ జరిపేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఈ వ్యక్తి పాస్ట్ హిస్టరీ చూస్తే అతను సీరియల్ కిల్లర్ అని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు అతను పోలీసులతో కలిసి ఎలా పనిచేశాడు? ఈ మొత్తం ఘటనను సరిగ్గా అర్థం చేసుకుంటే ఇటువంటి ప్రశ్నలు మరెన్నో ఉత్పన్నమవుతున్నాయి. ఇతని వెనుక బలమైన రాజకీయ లేదా అధికార యంత్రాంగం మద్దతు ఉందా? సంజయ్ను బలిపశువును చేసి పోలీసులకు అప్పగించి ఇతర రేపిస్టులను కాపాడుతున్నారా? ఇలాంటి నేరాలు జరిగినప్పుడల్లా దురదృష్టవశాత్తు మన సమాజంలో కొందరు బాధితురాలని అవమానించటం, నిందించటం మొదలు పెడతారు. నిర్భయ కేసులో చాలా మంది మొదటి రియాక్షన్ ఏంటంటే అమ్మాయి అర్ధరాత్రి వరకు బయట ఎందుకుందని, ఎటువంటి బట్టలు వేసుకుందని ప్రశ్నించారు. కానీ ఈ కేసు విషయంలో అమ్మాయి ఆసుపత్రిలో తన పని తాను చేసుకుపోతోంది. కావున ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎవరైనా ఆలస్యంగా బయటకు వెళ్లటంలో తప్పులేదు, బట్టలు వేసుకోవటంలోనూ లేదు. కానీ సమస్యల్లా సంజయ్ రాయ్ లాంటి వారి ఆలోచనల్లో మన ఆలోచనల్లో ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కోల్కతా డాక్టర్ కేసును. ఇది నిజంగా సంజయ్ ఒక్కడే చేసిన నేరమా, లేక ఇందులో ఇంకెవరైనా ఉన్నారా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.